చెప్పండి అబ్బా, ఇప్పటి వరకు పరిపాలన ఎలా అనిపించింది? అలాగే ఫస్ట్ టైం కడపలో మహానాడు జరుగుతుంది కదా, దాని గురించి ఏమంటారు? ముందుగా మనము ఎన్టీఆర్ గారిని ఒకసారి మనం గుర్తు చేసుకుందాము. ఆ మహానాయకుడు యుగ పురుషుణ్ణి, ఆయనకు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి టీడీపీ 1982 టీడీపీ పార్టీ స్థాపించినప్పుడు ఆయన నినాదం ఏది? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అదేవిధంగా మన టీడీపీ పార్టీ అదే సంస్కారం సంప్రదాయాలతో మన పని వర్క్ చేస్తుందండి. ఈ చంద్రబాబు నాయకత్వంలో కానీ సార్ కానీ అంతే సేమ్ అదే నినాదంతో ప్రజలు బాగుండాలని ప్రజల కోసమే పనిచేస్తుందండి ప్రభుత్వం. ఇది గత ప్రభుత్వం లాగా కక్ష సాధింపు చర్య చేసే ప్రభుత్వం కాదండి. ఇది ప్రజల వద్దకు పాలన. ఇది అలాగే యువగలంతో మన యువ నాయకుడిని ఎన్నో మాటలు అన్నారండి వాళ్ళు వైసీపీ నాయకులు. పప్పు గిప్పు ఏదో అన్నారండి. ఇప్పుడు రమ్మను పప్పు కాదు నిప్పు తగిలి చూడమను. అలాగే సో ఇక్కడ రీసెంట్గా మన జగన్ గారు కానీ వైసీపీ లీడర్స్ కానీ ఈ ప్రభుత్వంలో ఎలాంటి పరిపాలన జరగడం లేదు, ఓన్లీ రెడ్ బుక్ పరిపాలన కక్షపూరితంగానే అరెస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అసలు రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు బుక్ కాదండి. అది ఎవరైతే ప్రజలకు అన్యాయం చేసి దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసి మంచిగా అక్రమాలు ఇవన్నీ చేశారు కదండి. ఇసుక దందా అని, మద్యం దందా, ఇవన్నీ చాలా దందాలు చేశారు. వాళ్లకు ప్రజలకు ఏమి చేయకుండా ఉండే వాళ్ళకి మరి శిక్షించాలి కదండి. శిక్షించాలి కదా, దుర్మార్గులు శిక్షించాలి కదా. అంతేగాని మంచి వాళ్ళు కాదండి. అది ఎవరు భయపడతారండి? రెడ్ బుక్ అంటే చెడ్డ వాళ్ళు భయపడతారు అంతే కదా. మంచి వాళ్ళకి భయం ఎందుకండి? మంచిగా ప్రజల వద్దకు పాలన చేసిన వాళ్ళు హ్యాపీ. మా టీడీపీ ప్రభుత్వం ఏంటంటే మా యువ నాయకుడి సిద్ధాంతం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సంక్షేమ పదంలో నడిపించి దిశగా ఆయన వర్క్ చేస్తున్నాడండి. ముందు ఆయన నాయకత్వమే మాకు కావాలని మేము బలపరుస్తున్నాము. మహిళల తరపు నుంచి కానీ నేను కోరుకుంటున్నానండి. నా పేరు దాసరిరాజు వాణి. అలాగే రీసెంట్గా జగన్ గారి ప్రెస్ మీట్లో సో రాబోయేది మన ప్రభుత్వమే, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఏ బుక్స్ ఏ దీనిలో కావాలో అందులో రాసుకోండి, తర్వాత వాళ్ళకి సినిమా చూపిస్తామంటున్నారు. వాళ్ళు కలగానే ఉండిపోతండి. సినిమా చూపించడానికి ఇదేమన్నా ఆటలాడా అండి? బొమ్మలాట అండి ప్రభుత్వాలంటే? ఎవరో చిల్లర మాటలు గాలి మాటలు మాట్లాడే వాళ్ళండి వాళ్ళు. టీడీపీ పార్టీకి అట్లాంటి నచ్చవండి. ఇట్లాంటి గాలి మాటలు ఇట్లా దుర్మార్గ పనులు చేసేటి నచ్చవు. ఇది ఏంటంటే పారదర్శకంగా ప్రజల వద్దకు పాలన అండి. టీడీపీ పార్టీ అంటే ప్రజల వద్దకు పాలన పారదర్శకంగా ఉంటుంది. అయినా మేము మాట్లాడామండి. ఇట్లా మాటల ప్రభుత్వం కాదు ఇది. గత ప్రభుత్వం లాగా చేతల ప్రభుత్వం అన్నీ జరుగుతాయి. గత 5 ఏళ్ళు పాలించి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని బస్టు పట్టించారండి. మేము ఎందుకు చెప్తున్నామంటే ఏంది అదొకటి అయిపోయిందండి. ఈ వరకు అమరావతి ఏ విధంగా ఉంటుంది? అదే 5 సంవత్సరాలు ఉండింటే చంద్రబాబు గారు ఆయన విజనరీ నాయకులండి. వీళ్ళలాగా కష్టపడే మనస్తత్వం వాళ్ళ కుటుంబంలో రాజశేఖర రెడ్డి తర్వాత పోయిందని మా నమ్మకం అండి. ఓన్లీ టీడీపీ పార్టీ వల్లనే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే కాదండి ఇంకా మీదటి కానీ ముందు ఇప్పుడు కొంచెం ఆలస్యమైంది. గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాల వల్ల ఇంకా ముందు ఇంకా 20 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం కొనసాగుతుంది. ఆయన వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలన ఆయన ఇంకా కలగన్నా రాదు. మంచిది ఆయన జెండా తీసేసుకొని ఆయన గెస్ట్ హౌస్లో కూర్చొని ప్యాలెస్లో కూర్చొని పూజలు చేసుకొని ఇంట్లో కూర్చోవడం మంచిది ఒక మూల. ఇంకా ఊరికే ప్రజల్లోకి వచ్చి లేనిపోని అపోహలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడండి. ఒకటి కానీ సంక్షేమం దిశగా ఏమి అభివృద్ధి చేయలేదు. ఏదో ఒక పథకాలు అవి పెట్టాడు కానీ అప్పుడు అన్ని అప్పు చేసి పెట్టారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. కానీ దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన విజనరీతో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నాడండి. ఇదే ప్రభుత్వం మాకు కావాలి జీవితాంతం 20 ఏళ్ళు కానీ కనీసం కొనసాగాలని మనస్ఫూర్తిగా మహిళల తరపున నేను కోరుకుంటున్నాను. అలాగే ఉంటుంది. ఆ మహానుభావుడు కానీ అనుగ్రహిస్తాడు ఎన్టీఆర్ గారు.